Good evening, my dear taxpayers. Today I would like to bring some important changes made in the previous budget, that is February 2024, which affects 25-26 year filing, that is assessment year 25-26. The changes were made to benefit the employees and other people also. So I would like to give the importance and the effect on the tax bracket. You please observe the rebate limit of personal income tax to be increased to 7 lakhs in the new tax regime. Thus, persons in the new tax regime with income up to 7 lakhs need not to pay any tax. Earlier it was only 5 lakhs. అయితే 5 lakhs నుంచి 7 lakhs చేశారు. 7 lakhs నెట్ ఇన్కమ్ ఉంటే, నెట్ ఇన్కమ్ మీన్స్ ఆఫ్టర్ డిడక్టింగ్ ద స్టాండర్డ్ డిడక్షన్. స్టాండర్డ్ డిడక్షన్ తీసేసిన తర్వాత ఉన్నది అంతా నెట్ ఇన్కమే. సో 7 lakhs కనుక మీకు ఉన్నట్టయితే యూ నీడ్ నాట్ పే ఎనీ ట్యాక్స్ టు ది గవర్నమెంట్. ఇఫ్ ఆల్రెడీ TDS deducted on your PAN, you can get it refund. So tax structure in new personal income tax regime introduced in the 2020 with 6 income slabs to change by reducing the number of slabs to 5 and increasing the tax exemption limit to 3 lakhs. Change to provide major relief to all taxpayers in the new tax regime. No different tax slabs for senior citizens. అయితే మనకు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో మీరు చూశారు, మీకు సీనియర్ సిటిజన్స్, వెరీ సీనియర్ సిటిజన్స్కి డిఫరెంట్ స్లాబ్స్ ఉండేవి. కానీ న్యూ ట్యాక్స్ రిజిమ్లో అందరికీ కామన్. ఇంకోటి ఏంటంటే, అంతకుముందు మీకు ఉన్న స్లాబ్లోంచి 6 స్లాబ్లోంచి ఇవాళ 5 స్లాబ్స్ చేశారు. 5 స్లాబ్స్ చేసి తర్వాత ఎగ్జామ్షన్ లిమిట్ కూడా 3 lakhs చేశారు. ఇది ఎర్లియర్ ఇట్ వాజ్ ఓన్లీ 2.5 lakhs యాజ్ ఇన్ ది ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్. సో దీంట్లో ఏంటంటే మధ్యలో ఎగిరిపోయింది ఏంటంటే, అన్ని 5% పెరిగిపోయింది. 5, 10, 15 అట్లా పెరుగుకుంటూ వచ్చి 20 తర్వాత 25 స్కిప్ చేసి 30%కి వచ్చేసింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్లాబ్లు చూడండి, అప్ టు 3 lakhs నిల్లు, 3 to 6 lakhs 5%, 6 to 9 lakhs 10%, 9 to 12 lakhs 15%, 12 to 15 20%, మోర్ దాన్ 15 lakhs 30%. ఈ మధ్యలో 25 అనేది మీకు స్కిప్ అయిపోయింది. సో నెక్స్ట్ బెనిఫిట్స్ టు ఎంప్లాయీస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ది స్టాండర్డ్ డిడక్షన్ బెనిఫిట్ ఈస్ నౌ ఎక్స్టెండెడ్ టు ది సాలరీడ్ క్లాస్ అండ్ పెన్షనర్స్ అండర్ ద న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ఫ్రమ్ 50,000 to 75,000. అంటే ఇప్పుడు మనకి 7,75,000 ఉంటే మనకి ఏ విధమైన ట్యాక్స్ లేనట్టు లెక్క. ఎందుకంటే మీకు అప్పుడు నెట్ ఇన్కమ్ మీరు 7 lakhs ఉంటే అన్నా కదా, అంటే 775 minus 75 is equal to 7 lakhs. సో 7 lakhs కనుక మీరు 775 వరకు need not worry about the payment of tax to the government. The new tax regime to be made in the default tax regime. However, citizens will continue to have the option to avail the benefit of the old tax regime. If you want to file your return in old tax regime, you have to use form 10(1)(EA. It is only for employees. అయితే మీకు ఇప్పుడు డిఫాల్ట్ రెజ్యూమ్ ఏమైపోయిందంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అయిపోయిందండి మీకు. కానీ అక్కడి నుంచి ఇప్పుడు న్యూ ట్యాక్స్ రెజ్యూమే ఉంటుంది మీకు. అక్కడి నుంచి మీరు ఓల్డ్ ట్యాక్స్లో రావచ్చు. వచ్చినప్పుడు అంటే మీరు ముందుగా ఓల్డ్ ట్యాక్స్లో వచ్చే ముందు యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ సెల్ఫ్ వేర్ టు ఫైల్, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లోనా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లోనా. ఎందుకంటే మీకు బెనిఫిట్ ఏంటో చూసుకోండి. కాబట్టి ఆ బెనిఫిట్ ఏది బెనిఫిట్ అయితే అది చేసుకోవచ్చు. ఆప్షన్ ఈజ్ యువర్స్ ఓన్లీ. కానీ అలా చేయాలి అంటే ఒకప్పుడు ఓల్డ్ ట్యాక్స్లోంచి న్యూకి వెళ్ళాలంటే ఆప్షన్ తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు. న్యూ ట్యాక్స్లోంచి ఓల్డ్ ట్యాక్స్కి రావాలంటే రెజ్యూమ్ తీసుకోవాలి, ఫాము 10(1)(EA) ఫైల్ చేస్తే ఆ ఆప్షన్ వస్తుంది. కానీ ఇది ఓన్లీ ఫర్ ఎంప్లాయీస్ అండ్ నాట్ ఫర్ ఆల్ ది ఎస్ఎస్సీస్. ఎంప్లాయీస్కి మాత్రమే ఈ ఛాన్స్ ఉంది, స్కిప్ అవ్వచ్చు. తర్వాత ఏంటంటే ఫర్ అదర్స్ దాన్ ఎంప్లాయీస్, అటు ప్రొఫెషనల్స్ కానివ్వండి, అటు బిజినెస్ పీపుల్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఒక్కసారి కనుక ఆప్షను
ఓకే చేస్తే, అది ఓల్డ్ ఆర్ న్యూ కనుక ఆప్షన్ క్లిక్ చేస్తే, టిక్ పెట్టారంటే ఆ టిక్ లైఫ్ టైం ఉండిపోద్దండి. అక్కడి నుంచి యూ కెనాట్ జంప్. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే లీవ్ ఎన్కాష్మెంట్ లిమిట్ ఒకప్పుడు మనకి 3 lakhs ఉండేదండి. ఏకదమ్మున 25 lakhs చేశారు. అబ్నార్మల్ అన్నమాట ఇది. ఇది మాత్రం బాగా పెరిగిందండి. దీంట్లో బెనిఫిట్ పొందేటోళ్ళు అట్ ది టైమ్ ఆఫ్ రిటైర్మెంటే. మీరు ఈ బెనిఫిట్ పొందాలంటే అట్ ది టైమ్ ఆఫ్ రిటైర్మెంటే కాబట్టి అట్లా ఆప్షన్ని అది డబ్బులు వాడుకోని ఏమైనా ఉంటే అది వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీకు ఈ ఫ్యామిలీ పెన్షన్ వచ్చేటప్పటికి మొన్నటిదాకా 15,000 ఉండేదండి. ఇప్పుడు దాని 25,000. రిడక్షన్ ఆన్ ఫ్యామిలీ పెన్షన్ రిసీవ్డ్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 15 to 25,000 అండి. తర్వాత హైయెస్ట్ సర్చార్జ్ వచ్చేటప్పటికి రేట్ ఈజ్ టు రెడ్యూస్డ్ ఫ్రమ్ 37% to 25% in the new tax regime. This is to further result in reduction of the maximum personal income tax rate to 39%. అదే 50 lakhs దాటిన తర్వాత, ఇన్కమ్ దాటిన తర్వాత మీకు సర్చార్జ్ లెవీ ఉంటుందండి. అది ఇప్పుడు తగ్గించడం జరిగింది. ఈ బెనిఫిట్ కూడా పొందవచ్చు. ఎన్పిఎస్ కంట్రిబ్యూషన్ ఏంటంటే మీకు సిసిడి 2లో ఎన్పిఎస్ కంట్రిబ్యూషన్ మీరు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లు, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లోనూ పొందవచ్చు. సరే, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఇప్పుడు అంతకుముందు 10% ఉండేది, ఇప్పుడు 14% చేశారు. ది డిడక్షన్ లిమిట్ ఆన్ ఎంప్లాయర్స్ కంట్రిబ్యూషన్ టు ఎన్పిఎస్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ టు 14% ఫ్రమ్ 10%. సరే, ఇక క్యాపిటల్ గెయిన్స్. ఇవాళ ప్రతి ఒక్కరికి క్యాపిటల్ గెయిన్ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవాళ అందరికీ ప్రాపర్టీస్ ఉన్నాయి. సప్పు చేసి ఈఎంఐ స్కీము యాక్టివ్గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనుక్కోవడానికి, లేకపోతే ఉన్న మిగులుబాటు డబ్బుల్ని షేర్లో వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకొచ్చారు. సో క్యాపిటల్ గెయిన్స్ గురించి అందరికీ అవసరమైన ఇది ఉంది కాబట్టి క్యాపిటల్ గెయిన్స్ గురించి మనం కొంతమేరకు తెలుసుకుందాం. డిడక్షన్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏ రెసిడెన్షియల్ హౌస్ అండర్ సెక్షన్ 54 and 54F ఈజ్ నౌ క్యాప్డ్ ఎట్ 10 crores. అంతకుముందు మ్యాక్సిమం లిమిట్ ఏమి లేదండి దానికి. మీ ఇన్వెస్ట్మెంట్, మీరు క్యాపిటల్ గెయిన్ ఎంత అయితే ఉందో అది మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఆ బెనిఫిట్ పొందే అవకాశం ఉందండి. కానీ ఇప్పుడు దాన్ని 10 crores మీకు లిమిటేషన్ చేశారండి. ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెట్ ది ఎగ్జామ్షన్ లిమిట్ అండర్ సెక్షన్ 54F to 10 crores as announced in the Union Budget 2023. Earlier there was no maximum limit in the exemption available under section 54F. తర్వాత individuals can still use the fair market value as the cost of acquisition for assets purchased on or before April 2001 when selling these assets. అంటే మీకు ఇక ముందు పాయింట్లో చెప్తాను, ఎందుకంటే ఇండెక్సేషన్ అనేది తీశారు. అంటే మీరు కొన్న వాల్యూకి తర్వాత కాస్ట్ ఇండెక్స్ ప్రకారం రేటు తీసుకుంటే రేటు మారుద్ది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు 2001 బిఫోర్ కనుక కొన్న ఆస్తులు అన్నింటికి కూడా ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో తీసుకోవచ్చండి. అక్కడి నుంచి మీరు ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం. తర్వాత ఇంకోటి ఏంటంటే ది బడ్జెట్ 2024 has proposed removing indexation benefit on capital gains from the sale of long term capital assets. అయితే ఇప్పుడు దాకా 2002 దీంట్లో ఏం చేశారంటే ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండేదండి. మీరు డెవలప్మెంట్ కానీ అసలు మొన్నటిదాకా కూడా మీకు హౌసింగ్ లోన్ మీద కట్టించిన వడ్డీ కూడా చెల్లుబాటు అయితే అది రిమూవ్ చేశారు. ఇప్పుడు మీరు డెవలప్మెంట్ ఎలా చేస్తే అట్లా ఇల్లు స్థలం కొంటారు, దానిపై ఇల్లు కడతారు, దానిపైన ఇంకో అంతస్తు చేస్తారు, తర్వాత రిపేర్స్ చేస్తారు, రెనోవేషన్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ యాడ్ అయ్యి మీకు ఇండెక్సేషన్ కాస్ట్ తోటి చేసుకుంటే డెఫినెట్గా రేట్ పెరుగుద్ది. అప్పుడు మీకు క్యాపిటల్ గెయిన్ యొక్క అమౌంట్ తగ్గుద్ది. మీరు ట్యాక్సేషన్ బర్డెన్ కూడా దానివల్ల తగ్గిపోద్ది. కానీ ఇప్పుడు అది రిమూవ్ చేశారండి. Previously, property owners adjusted their purchase price for inflation, reducing taxable benefits. ఇప్పుడు నేను చెప్పిందంతా ఆ విధంగా తగ్గించుకునేవారండి. The tax rate and long-term capital gains for both financial and non-financial assets has been reduced from 20% to 12.5. మొదటిదాకా 20% ఉండేదండి, దాన్ని 12.5%కి తగ్గించారు. కానీ however, the inflation index of the sale of long-term assets has been removed. As a result, any
Sale of long-term assets after July 23-24 will be taxed at 12.5. Without the indexation benefit and a 20% tax with an indexation benefit. ఏమంటే జూలై 23, 2024 వరకు మీకు అమ్మిన దాన్ని తర్వాత ఉన్నది వరకు 20% మీరు ఇండెక్సేషన్ తీసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ మీకు ఇప్పుడు ప్రజెంట్ వరకు కూడా 12.5 మీరు లెవీ చేసుకోవాలి వితౌట్ టేకింగ్ ఎనీ ఇండెక్సేషన్ బెనిఫిట్. కానీ మీరు ఇండెక్సేషన్ బెనిఫిట్ కావాలంటే 20% మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి. అప్పుడు కూడా మీకు ఆప్షన్ ఉంది, మీరు క్యాల్కులేట్ చేయండి, అది బెనిఫిటా ఇది బెనిఫిటా అది క్యాల్కులేట్ చేసి మనం కట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. తర్వాత ఏంటంటే మీకు తర్వాత నేను ప్రత్యేకించి మీకు క్యాపిటల్ గెయిన్స్ మీద చాలా క్వశ్చన్లు ఉన్నాయి, చాలా రకాల దీంట్లో సందేహాలు ఉన్నాయి. కాబట్టి క్యాపిటల్ గెయిన్స్ మీద ప్రత్యేకమైన ఒక వీడియోని కూడా నేను మీకు తీసి ప్రజెంట్ చేస్తాను. తర్వాత ఏంటంటే ఇక ప్రతిసారి ఒక్కొక్క వీడియోలో మీకు ఓల్డ్ ట్యాక్స్ రెజీము, న్యూ ట్యాక్స్ రెజీమ్లో ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఏది మనకు అడ్వాంటేజు, ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ ఎలా అవైల్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా కూలంకషంగా మనం డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేసుకుందాము. కాబట్టి ఏంటంటే దీంట్లో నేను ఏదైతే ప్రజెంట్ చేస్తున్నానో ఆ ప్రజెంటేషన్స్ అన్నీ కూడా మీకు కావాలంటే మీరు వాట్సాప్లో రిక్వెస్ట్ పెట్టండి, నేను ఐ విల్ సెండ్ యాజ్ సూన్ యాజ్ వీడియో ఇస్ అప్లోడెడ్. తర్వాత ఏంటంటే ఏదైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో నా సెల్ నెంబర్ ఉంటుంది, దానికి మీరు కాంటాక్ట్ చేస్తే నేను మీ యొక్క సందేహాలను తీర్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మనందరం మీరు దీన్ని కోఆపరేట్ చేస్తే, మీరు లైక్ చేసుకుంటూ లేదా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా నాకున్న అనుభవంతో ఓపికతోటి మీ అందరి సమస్యలకి ఒక పరిష్కార మార్గం అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి నేను మీరు యూజ్ చేసుకుంటారని అనుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.